వీటితే నేను రెడీ అవుతాను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఈరోజు తారీఖు జూలై 8, 2024 సంవత్సరం సోమవారం ఉదయం 10:30 ప్రాంతంలో పోరంకి విజ్ఞాన్ భారత్ స్కూలు ప్రాంతంలో ఉన్న సత్యానందమయ్య గారి చర్చి, క్రైస్ట్ గాస్పెల్ చర్చ్ కాంపౌండ్లో ఈ 3 రోజుల పాటు బైబిల్ స్టడీస్ జరుగుతుంది. అందుకని మీరు చూశారు కదా నా వాక్యాలు. నేను ఈ వాక్యాల కోసం అనేక ప్రాంతాలు తిరుగుతుంటాను. చాలామంది ఈ వాక్యాలను బట్టి ఫ్రాన్సిస్ గారు మీతో ఫోటో దిగుతూ ఉండి ఇలా ఊరు ఆంధ్రాలో రకరకాల బట్టల మీద వాక్యాలు పెట్టుకుంటారు అంటుంటారు. అదే దేవుడిచ్చిన గిఫ్ట్. యేసన్న గారి ద్వారా నేను బ్యాప్టిజం పొందినప్పుడు, ఆయన మెచ్చుకున్నప్పుడు అప్పటి నుండి ఇలా జరుగుతుంది. ఇకపోతే ఒక పల్లవి చరణం పాడిసి ఆపేస్తాను. ఒక్క మాట. నిన్న 7వ తారీఖు నేను రోడ్డు దాటుతుంటే ఫాస్ట్గా వచ్చి పాదం మీద బైక్ గుద్దేశాడు ఒక అతను. అందుకే శోధించబడిన మీదట నేను సువర్ణమై మారిదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే. మీ పేరు ప్రవీణ? పాస్టర్ ప్రవీణ్ గారు సహకరించడంతో ఈ చిన్న వీడియో మళ్ళీ చెప్తున్నా. పోరంకి విజ్ఞాన్ భారత్ స్కూల్ ప్రాంతంలో పాస్టర్ సత్యానందం గారి క్రైస్ట్ గాస్పెల్ చర్చ్ కాంపౌండ్లో ఈరోజు, రేపు, ఎల్లుండి సేవకుల బైబిల్ క్లాసులు ఏవో ఉన్నాయి. దానికి అటెండ్ అవ్వడానికి వచ్చాను. మనకి శోధనలు వస్తాయండి, క్రైస్తవులకే కాదు, క్రైస్తవ నాయకులు, పాస్టర్లకు కూడా. మనతో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు కాబట్టి మనం కష్టాలకి వైపు చూడకూడదు. అందుకే ముగించేస్తున్నాం. యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా భయము లేదు జయము. మనకి యేసన్న గారి పాట, మా ఆత్మీయ తండ్రి. సరే, ఇది చిత్రీకరించిన దైవజనునికి నా కృతజ్ఞతలు. వారిని, వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. చూస్తున్న మిమ్మల్ని, మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని దేవుడు సమృద్ధిగా దీవించును గాక. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.